నన్ను సరిగ్గా చూసుకోలేదు, వచ్చి నాకు కావాలని సరిగ్గా ఏడుస్తారు. ఎందుకు అంటే ఆడపిల్ల ఏడుపు మంచిది కాదు, దానికి ఏం కావాలో అది ఇచ్చేయండి అలా ఇచ్చేయండి. కండిషనింగ్ ఉంది. పెట్టలేదు. Yes. అంటే వాళ్ళు జెలసీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు సంజయ్. ఒకరు బాగుపడుతుంటే మనం కూడా ఎంజాయ్ చేద్దాం కదా, మనం నేర్చుకుందాం. చేతనైతే మనం ఏం చేయాలా, వాళ్ళని అడిగి తెలుసుకోవాలా. మనం కూడా అరే మీరు ఏం చేసినారో మాకు కూడా చెప్పండి రా, మేము కూడా చేస్తామంటే అదొక తరీకా. మీరు నన్ను కంటే మీరు నాకంటే ఎట్లా పైకి వెళ్తారా, నేను చూస్తా, నేను ఎట్లన్నా లాగుతా అనే చుట్టాలతోని మనకి ఇబ్బంది. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి చుట్టాలు పోయారు సంజయ్, వాళ్ళది వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవిడ లైఫ్ లాంగ్ ప్రింట్ పడిందిగా, వైఫ్ లైఫ్ లాంగ్ ప్రింట్ పడింది. నువ్వు నన్ను కొట్టావు, ఆయన కొట్టిన దెబ్బలకి ఆవిడ చెవు లైఫ్ లాంగ్ వినికిడి కోల్పోయింది. ఆవిడ లైఫ్ లాంగ్ ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ నర్వ్కి దెబ్బ తగిలేసరికి వినే శక్తి కోల్పోయింది. లైఫ్ లాంగ్ అది ఇష్యూ తనకి, భార్యకి. క్షమిస్తుందా సంజయ్? ఈజీ అనుకుంటున్నావు అది? అదే మనిషితో నేను తిరిగి అదే బెడ్రూమ్లో అదే బెడ్ పైన షేర్ చేసుకోవాలని డూ యూ థింక్ ఇట్ ఈస్ ఈజీ? చుట్టాలు థర్డ్ పార్టీ. నేను వైఫ్ అండ్ హస్బెండ్స్కి మళ్ళీ అదే చెప్తున్నా, బయట వాళ్ళు థర్డ్ పార్టీ. వాళ్ళని ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేస్తామో సంజయ్, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్ అన్నీ అందులో దూరిపోతాయి. మీ బ్లడ్ రిలేటివ్స్ కానీ తీసుకొచ్చారంటే మీకంటే బకరాలు ఇంకొకరు ఎవ్వరూ ఉండరు. నా పర్సనల్ లైఫ్లో నేను పర్సనల్గా ఫేస్ చేసి మరీ చెప్తాను. అంటారు చాలామంది అసలు ఎట్లా వస్తున్నాయి మీకు ఇంత కంటెంట్ అంటే, నేను పడ్డాను సంజయ్, నేను పడ్డాను కాబట్టి నాకు ఇంకెవరు నా బాధ పడొద్దు అక్కడి నుంచి మొదలవుతున్నాయి నా మాటలన్నీ కూడా.